నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రంజిత్ బులెటిన్ల ముందు హెడ్లైన్స్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన విజ్ఞప్తి చేసిన ప్రధాని మోదీపై మొదటి బహిరంగ సభలో విరుచుకుపడ్డ ప్రియాంక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వెంటే దేశ ప్రజలని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 4 ఎంపీ స్థానాలలో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన కోదండరాం మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన టీజేఎస్ నేత 52,000 కోట్ల విలువ చేసే వాటాలను విరాళంగా ప్రకటించిన అజిం ప్రేమ్జీ మరోసారి మానవత్వాన్ని చాటుకున్న విప్రో అధినేత ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేలా ప్రముఖులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మాయావతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్తో సహా దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలందరినీ ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. సినీ రంగం, క్రీడాలోకం ప్రముఖులను కూడా ఉద్దేశిస్తూ పేరున ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి సభలోనే ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అది కూడా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనే ఆమె ధ్వజమెత్తారు. గతంలో భారీ హామీలు ఇచ్చిన నేతలను ప్రశ్నించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏవి 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పారు. ఏమైంది ఆ హామీ అంటూ నిలదీశారు. ఇవి తన హృదయం నుంచి వస్తున్న మాటలని, ఎదురుగా కనిపిస్తున్న జన సందోహాన్ని చూశాక వారి ఆక్రోశం తనకు స్పష్టంగా అర్థమవుతుందని ప్రియాంక తెలిపారు. దేశవ్యాప్తంగా విద్వేషం పెరిగిపోయిందని, వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయని విమర్శించారు. అర్థం లేని విషయాలను పక్కన పెట్టి మహిళల భద్రత, యువత, రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఓటు ఆయుధం లాంటిదని, అది ఎవరిని గాయపరచకపోయినా ప్రజలను మాత్రం దృఢంగా మలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ముమ్మరం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ నుంచి వచ్చిన జాబితాను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే సీనియర్ నేతలను రంగంలోకి దించాలని ఓ సీనియర్ నేత ఏఐసీసీకి లేఖ రాశారు. దీనిపై చర్చించిన కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లంతా లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధం కావాలని ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల సంగతి ఎలా ఉన్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీజేఏసీ మాజీ చైర్మన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్తో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ ముగిసింది. తన 3 కుమారులతో కలిసి ప్రగతి భవన్కు వెళ్లిన సబితా కేసీఆర్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సబితా కుమారుడు కార్తిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము కేసీఆర్ను మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. తాము అడగవలసినవి అడగ్గా ఆయన చెప్పవలసినవి చెప్పారని, చేవెళ్లలో జరగబోయే భారీ బహిరంగ సభలో తాము టీఆర్ఎస్లో చేరుతామని తెలిపారు. అయితే ఈ భేటీలో సబితా తన కుమారుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ స్థానం, అలాగే తనకు మంత్రి పదవి కోరినట్టు తెలుస్తుంది. కేసీఆర్ ఎంపీ స్థానం ఇచ్చేందుకు అంగీకరించారని తెలుస్తుంది. విజయవాడ రాజకీయాల్లో సుదీర్ఘకాలం తమదైన ముద్ర వేస్తున్న కుటుంబం వంగవీటి రంగా కుటుంబం. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రంగా తనయుడు వంగవీటి రాధా తాజాగా టీడీపీలో చేరారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వంగవీటి రాధకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు పసుపు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ జగన్ రెడ్డి ఎప్పుడూ వెన్నుపోటు గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడుతూ ఉంటాడని, కానీ తనను తమ్ముడు అంటూనే వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని దెబ్బతీసే వ్యక్తులతో కలిసిన నువ్వా విశ్వసనీయత గురించి మాట్లాడేది అంటూ సూటిగా ప్రశ్నించిన ఈ బెజవాడ పొలిటీషియన్ ఇకనైనా మారు జగన్ రెడ్డి, మంచిగా మారి ప్రతిపక్ష నేతగా నీ బాధ్యత నిర్వర్తించు అంటూ హితవు పలికారు. ప్రజలు తప్పకుండా నీకు మళ్ళీ ప్రతిపక్ష నేతగా హోదా అందిస్తారంటూ రాధా సెటర్ వేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్ జోన్లో ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం తాను పోరాడుతానని, ఇక తన బాధ్యతగా భావిస్తానని వ్యాఖ్యానించారు. సాంప్రదాయాల పేరిట కాంగ్రెస్ మద్దతు కోరిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలం ఉన్నప్పటికీ అభ్యర్థిని పోటీకి ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో పార్టీ గెలిచినా ఓడినా కార్యకర్తలలో ధైర్యం, ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఉందని అభిప్రాయపడ్డారు. 2014 లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ 3 నెలల తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోలేదా, ఏదైనా జరగవచ్చు అన్నారు. కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ అయితే కాంగ్రెస్ పార్టీ సచిన్ టెండూల్కర్ అని రేవంత్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చొరగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 4 స్థానాలలో పోటీ చేస్తానని కోదండరాం ప్రకటించారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలలో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మిగిలిన ఒక స్థానంపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించిన అనంతరం ఓ అభిప్రాయానికి వస్తామని అన్నారు. తెలంగాణ జనసమితి పోటీ చేయని స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని కోదండరాం పేర్కొన్నారు. ఆదివాసీల భూములను కాపాడేందుకు ఆదివాసీ హక్కుల రక్షణ పేరుతో బస్సు యాత్రను చేపట్టనున్నట్టు తెలిపారు. సినిమా వాళ్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపెడుతున్నారన్నది నిజం కాదని టీడీపీ నేత మురళీమోహన్ తెలిపారు. ఒకరు భయపెడితే సినిమా వాళ్ళు భయపడారని వ్యాఖ్యానించారు. బెదిరించడం వల్లే తాను పోటీ నుంచి తప్పుకున్నానని వస్తున్న వార్తలలో ఎంత మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాజమండ్రిలో ఈ రోజు టీడీపీ తరపున మురళీమోహన్ ప్రచారం నిర్వహించారు. తన ట్రస్ట్ కార్యకలాపాలను చూసుకోవడానికి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు మురళీమోహన్ తేల్చి చెప్పారు. తాను అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎదురు తిరిగి నిలబడ్డానని, 18 ఎకరాల భూమి పోయినా లెక్క చేయలేదని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తన కోడలు మాగంటి రూపను టీడీపీ తరపున బరిలోకి దించే విషయంపై ఆలోచిస్తున్నట్లు మురళీమోహన్ తెలిపారు. ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చిస్తానని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణలో అధికారులు ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఫారం 6తో నమోదైన కొత్త ఓటర్ల పేర్లతో పాటు మార్పులు చేర్పుల అనంతరం పూర్తి స్థాయిలో జాబితాలు రూపొందిస్తున్నారు. అయితే ఓటర్ల లిస్టును పరిశీలిస్తున్న అధికారులకు దిమ్మ తిరిగిపోయేలా చిత్రమైన పేర్లు కనిపిస్తున్నాయి. బాహుబలి, సన్ ఆఫ్ చౌగులి అని ఒక ఓటరు పేరుంటే మరికొందరు ఓటర్ల పేరు ఇడ్లీ అని, యాపిల్ అని ఉన్నాయి.
ఇవైతే పర్వాలేదు, కానీ మరికొన్ని పేర్లు పూర్తిగా రాయడానికి వీల్లేని భాషలో కంపరం పుట్టిస్తున్నాయి. ఆ పదాలను వినలేక అధికారులే చెవులు మూసుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద విభిన్నంగా కనిపించిన 37 పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారు అధికారులు. ఇక ఓట్లు గల్లంతైన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. దీనిపై తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, బ్యాడ్మింటన్ స్టార్ గుప్తా జ్వాల కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటు గల్లంతైందని ఫిర్యాదు చేశారని, వారితో పాటు మరికొందరు ప్రముఖుల ఓట్ల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీలో కేసీఆర్ చక్రం తిప్పుతారని టీఆర్ఎస్ నేతలు అనడం విడ్డూరంగానూ హాస్యాస్పదంగానూ ఉందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం 15 మంది ఎంపీలు ఉంటే ఏం చేశారో ఒకసారి తెలంగాణ ప్రజలకు వివరంగా చెప్పాలని కోరారు. పలు ముస్లిం దేశాలు, విదేశాల నుంచి తనను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ ఆవరణలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు పగటి కలలు కనడం మానివేయాలని, మళ్లీ ప్రధాని పీఠంపై మోదీ కూర్చుంటారని జోస్యం చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కొట్టుమిట్టిలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక అర్హత లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమ క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చిరుమర్తి లింగయ్య కార్యకర్తలతో చర్చలు జరిగాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో వారు చేసిన అభివృద్ధిపై ఆకర్షితుడై నియోజకవర్గ అభివృద్ధి కోసం పిల్లైపల్లి కాలువ, కృష్ణా జలాల అభివృద్ధి గురించి పార్టీ మారడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రాంతాలలో ప్రముఖ సమస్యలు పరిష్కరించడానికి టీఆర్ఎస్లో గ్రూపులు ఉండవని, కానీ కాంగ్రెస్లో నాకు సీటు విషయంలో పోటీగా పుట్టగొడుగుల్లా ఉత్తమ్ పుట్టించారన్నారు. కేసీఆర్, కేటీఆర్ సారథ్యంలో రాజకీయంగా నాకు ఎటువంటి శత్రువులు లేరన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రముఖుల నేతి, పూల, వేముల ఉన్నారని, వీరందరితో పాటు జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. కుమట్రెడ్డి బ్రదర్స్కు నాకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. ఈ సమావేశానికి వివిధ మండలాల నుండి, వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. దుర్మార్గుడు, అలాంటి దుర్మార్గు నాయకత్వం పనిచేయాలంటే ఇమ్మడలేకపోయాను. ఒక సైకోలాగా తను నమ్మలేని పరిస్థితి ఉన్న వ్యక్తి ఆయన. ఈ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తానని ఎన్నో కలలు కానీ ఆయన ఆశించాడు. రాత్రి 12 గంటల దాకా కూర్చొని తాగుతాడు, పొద్దునట్టు మళ్ళీ 12 దాకా ఎవరికి అందుబాటులో దొరకడు. అలాంటి దుర్మార్గ వ్యక్తిని సారథ్యంలో నేను పనిచేయాలని అవసరమా అని ఆలోచించింది. నా కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తలకు ఏమాత్రం చీమ కుట్టకుండా ఉండాలన్నా, ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కావాలన్నా, రైతాంగం సాగునీరు అందించాలన్నా నేను నిర్ణయం తీసుకోక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే మన పక్కన ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేసుకోలేకపోతున్నాం. ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. వారి సారథ్యంలో ప్రతి వ్యక్తిని నేను కాపాడుకోవాల్సిన ధర్మం నాకున్నది. వారి సారథ్యం ఒక పద్ధతి సిస్టమేటిక్గా పనిచేస్తారు కాబట్టి వారి నాయకత్వంలో ఆకర్షణ ఈరోజు పార్టీలో చేరుతాను. మొన్న వారిని కలిసి 2 గంటలు చెప్పి మాట్లాడితే నాకున్న సమస్యలు కానీ, నా ప్రాంత సమస్యలు కానీ, ఇక్కడ ఉన్న కార్యకర్తలను ఏ రకంగా కలుపుకోపోవడం కానీ అన్ని రకాల వాళ్ళకి నాకు సూచనలు, సలహాలు ఇచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ కూడా నాకు అస్యూరెన్స్ ఇచ్చి ప్రతి కార్యక్రమం కూడా ఎమ్మెల్యే తెలియకుండా జరిగే కార్యక్రమం ఉండదు. నీ కాన్స్టిట్యూన్సీలో జిల్లా మంత్రి కూడా ఇన్వాల్వ్మెంట్ కాడు. అన్ని రకాలుగా నువ్వే సుప్రీం కానీ అందరినీ కలుపుకొని పోవాలని వాళ్ళు అస్యూరెన్స్ ఇచ్చిందని నాకు చాలా సంతోషం అనిపించింది. అంత ఇచ్చినంత మాత్రాన కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉన్నారు, మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, నాతోటి కష్ట సుఖాలు ఉన్నప్పుడు నాతో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఎవరిని కూడా విశ్రమించకుండా అందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి అందరినీ కలుపుకొని రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ వచ్చినా కూడా ప్రతి కార్యకర్త కూడా బీఫామ్లు నా ద్వారా ప్రతి ఒక్కరికి నిజాయితీగా పనిచేసే ప్రతి కార్యకర్తకు అటువైపు ఉన్న వ్యక్తులు కానీ, ఇటువైపు ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా నేనే ఇచ్చి రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నకరేకల్ నియోజకవర్గం నుండి భారీ మేరతో గెలిపించే కార్యక్రమం చేస్తాం. రాజకీయాలు ఎవరితో నాకు శత్రుత్వాలు, ఎలక్షన్లు వచ్చినప్పుడే పోరాటం చేస్తాం తప్పితే ఎన్నికలు అయిపోయినైతే ప్రజా సమస్యలు అందరూ కూడా అందరితో కలిసిమెలిసి కలయికతో తిరిగే వ్యక్తిని
నా గురించి మీ అందరికీ తెలుసు. అదే పద్ధతిలో ముందుకు సాగుతా. ఈ ప్రాంతంలో కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, రాజ్యసభ మెంబర్ బడుగులింగ్ యాదవ్ గారు ఉన్నారు, నిన్నటిదాకా ఎమ్మెల్సీగా పనిచేసిన పూల రవీందర్ ఉన్నాడు. అదేవిధంగా ఈ ప్రాంతం నుండి నాగార్జున సాగర్లో ఎమ్మెల్యేగా ప్రార్థించిన నోముల నరసింహయ్య కానీ, ఇటు నిన్నటిదాకా పనిచేసిన వీరేశం కానీ ఎవ్వరిని కూడా విశ్రమించి అందరిని కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాను. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాను. నా ఎమ్మటి ఉన్న కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేస్తే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేస్తాను కూడా మీ ద్వారా తెలియజేస్తాను. దేశంలోనే మొదటిసారిగా 2014లో మార్చి 2న మొదలైన 5 రూపాయల భోజన పథకం నాంపల్లిలో అన్నపూర్ణ క్యాంటీన్స్ అనే పేరుతో ప్రారంభించారు. ఆకలితో అలమటించే వారి పొట్ట నింపేందుకు మహానగర పాలక సంస్థ సేవా దృక్పథంతో ప్రారంభించిన 5 రూపాయల సబ్సిడీ ఆహార కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన సబ్సిడీ ఆహార పథకాన్ని జిహెచ్ఎంసీ ఎంతో విజయవంతంగా చేపడుతూ నేడు దేశంలోనే పేరు పొందింది. దేశంలోనే మొదటిసారిగా 2014లో మార్చి 2న మొదలైన 5 రూపాయల భోజన పథకం నాంపల్లిలో అన్నపూర్ణ క్యాంటీన్స్ అనే పేరుతో ప్రారంభించారు. ఆకలితో అలమటించే వారి పొట్ట నింపేందుకోసం మహానగర పాలక సంస్థ సేవా దృక్పథంతో ప్రారంభించిన 5 రూపాయల సబ్సిడీ ఆహార కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన సబ్సిడీ ఆహార పథకాన్ని జీహెచ్ఎంసీ ఎంతో విజయవంతంగా చేపడుతూ నేడు దేశంలోనే పేరు పొందింది. ఇలాంటి మహోన్నతమైన పథకాలు మరిన్ని అమల్లోకి వస్తే తెలంగాణలో ఏ ఒక్కరూ కూడా ఆకలి పస్తులతో గడపాల్సిన దుస్థితి ఏర్పడదు. డివిజన్కు 1 చొప్పున 150 కేంద్రాలు ఏర్పాటు చేయాలని గతంలో సీఎం చంద్రశేఖరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ భోజన కేంద్రాల సంఖ్యను తాజాగా 100కు చేర్చింది జీహెచ్ఎంసీ. హరే కృష్ణ మిషన్ సహకారంతో నగరంలో తక్కువ ధరకు జీహెచ్ఎంసీ భోజనం సమకూరుస్తోంది. ఈ భోజన కేంద్రాల ఏర్పాటుతో కార్మికులు, నిరుపేదలు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు ఈ భోజన కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన తెరమీదికి రాగా అప్పటి నుంచి విడతల వారీగా భోజన కేంద్రాల ఏర్పాటు జరుగుతోంది. ఒక్కో ప్లేట్ భోజనానికి జీహెచ్ఎంసీ 19.25 రూపాయలు చెల్లిస్తుండగా పౌరుల నుంచి 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. మిగిలిన వ్యయమంతా హరే కృష్ణ మిషన్ భరిస్తోంది. జీహెచ్ఎంసీ హరికృష్ణ మిషన్కు 11 కోట్ల చిల్లర బాకీ పడటంతో పథకానికి బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా దీనికి లిఖితపూర్వక ఆధారాలు ఇరువరికీ లేకపోవడంతో కొత్తగా వచ్చిన అధికారి దీనితో నాకు సంబంధం లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని హరికృష్ణ మిషన్తో సమావేశమై న్యాయాన్యాయాలు చర్చించడం మంచిదని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ప్రారంభంలో ఉన్న క్వాలిటీ ఇప్పుడు లేదని పథకంలో భాగంగా మొక్కుబడిగా భోజనం పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దానికి తోడు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉండగా కమిషనర్ 5 రూపాయల భోజన పథకం ప్రారంభించడంతో నగర మేయర్ మాజిద్ హుస్సేన్ కేవలం 1 రూపాయికే అల్పాహారం అందించే మరో బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తామన్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. పథకాల విషయంలో పోటీపడుతున్న కమిషనర్, మేయర్ వాటి అమలులో మాత్రం ఆలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఏ టైంలో 5 రూపాయల భోజనం సమయాలు ఏంటి, ఏ టైంలో పెడుతుంటారు? టైమింగ్స్ నేను 11 నుంచి 2 వరకు పెడుతుంటాను రైస్. అయితే మెయిన్గా ఏంటంటే మాకు ఇక్కడ ప్లేస్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే మాకు డబ్బు చుట్టూ ఉన్న ప్లేస్ సరిపోవట్లేదు. బాగా ఎండాకాలం కాబట్టి అక్కడ కొంచెం వేడ సౌకర్యం ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డస్ట్బిన్ ఉంటుంది. డస్ట్బిన్ పై ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ కూడా వేపిస్తలేదు. ఆ జిహెచ్ఎంసీ ఊకెట్టం కదా. ఇంకా అలాంటి ప్రాబ్లం ఉంది సార్. ఇంకా పక్కన కూడా ఇక్కడ కొంచెం వాడిని పక్కన జరిపిస్తే బాగుంటుంది. ఇక్కడ వేడ సౌకర్యం ఉంటే జనాలు కూడా వచ్చుతారు, తినడానికి బాగుంటుంది. నీడ సౌకర్యాన్ని కల్పించాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కూడా కల్పిస్తే ఇక్కడ బాగుంటుంది. వాటర్ ఫెసిలిటీ లేదంటారా? అంటే వాటర్ ఉండదు కానీ వాటర్ ప్యాకెట్ ఒకటే ఉంటుంది. ఇంకా వాటర్ ప్యాకెట్లో ఇంకా 2 ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఎన్ని రకమైన వంటకాలు పెడుతుంటారు? చెక్లు ఉంటాయి, డైలీ చెక్లు ఉంటాయి. మామిడికాయ పికిల్స్, నిమ్మకాయ పికిల్స్ ఉంటాయి. డైలీ ఇక్కడ కర్రీస్ ఉంటాయి, 2 ఉంటాయి. రోజు ఆలు కర్రీ, కొద్దిగా చారు వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే పెరుగు కూడా పెడుతున్నాం. వీక్లీ వారానికి 1 2 సార్లు పెరుగు కూడా పంపిస్తాం. అంటే రోజు ఇవే కర్రీస్ ఉంటాయా, ఏమన్నా చేంజ్ చేస్తారా? చేంజ్ ఉంటుంది సార్, డైలీ చేంజ్ ఉంటుంది. బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.
అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. భారత్లో ఐటీ విప్లవానికి వెన్నుదన్నుగా నిలిచిన స్వదేశీ సంస్థ విప్రో. ఈ సంస్థ అధినేత అజిమ్ ప్రేమ్జీ వ్యాపారంలోనే కాదు, దాతృత్వంలోనూ ముందున్నారు. తన పేరిట అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆయన దేశంలో నాణ్యమైన విద్య, సమానత్వం కోసం తన ఆస్తిలో చాలా భాగం దానం చేశారు. తన ఫౌండేషన్ ద్వారా అనేక స్వచ్ఛంద సేవా సంస్థలకు చేయూతనిస్తున్నారు. ఈ క్రమంలో అజిమ్ ప్రేమ్జీ తాజాగా 52,000 కోట్ల విలువ చేసే తన వాటాలను విరాళంగా ప్రకటించారు. విప్రోలో ఉన్న తన వాటాల్లో 34% తాజాగా దాతృత్వ కార్యక్రమాల కోసం వితరణ చేస్తున్నట్టు అజిమ్ ప్రేమ్జీ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో భారీగా విరాళం అందించారు. దాంతో విప్రోలోని తన షేర్లలో ఇప్పటి వరకు 67% చారిటీ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చినట్టయింది. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన విజ్ఞప్తి చేసిన ప్రధాని. ప్రధాని మోదీపై మొదటి బహిరంగ సభలో విరుచుకుపడ్డ ప్రియాంక. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వెంటే దేశ ప్రజలని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. 4 ఎంపీ స్థానాలలో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన కోదండరాం.
మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన టీజేఎస్ నేత. 52,000 కోట్ల విలువ చేసే వాటాలను విరాళంగా ప్రకటించిన అజిం ప్రేమ్జీ. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న విప్రో అధినేత. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.